హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు బంగాళదుంపలతోటి నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇష్టపడతారు. వాళ్ళకి లంచ్ పెట్టినప్పుడు లంచ్ బాక్స్లో కూడా కొంచెం వేస్తే తినేస్తారనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే అర కేజీ బంగాళదుంపల్ని పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. నీరు లేకుండా పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం చూసి వేసుకోండి. దీనికి మెజర్మెంట్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఆయిల్ మిగిలిపోయినా మనం దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో నేను మీకు వీడియో చివరిలో నేను మీకు చెప్తాను. సో బంగాళదుంపల్ని మనం మాడకుండా తక్కువ మంట పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులతో పాటు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. దుంపల్ని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే మాడకుండా చూసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతే మనం స్టవ్ ఆపేసుకొని మనం నూనెని వడగట్టేసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వేరే గిన్నెలోకి కానీ కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే ఆయిల్ని మనం పోపు కింద వాడేస్తాం అనమాట. ఈ ఫ్రై చేసిన బంగాళదుంపలను ఒక గిన్నెలో వేసుకొని అర కేజీ బంగాళదుంపలకి 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం, అలాగే మనం దంచి పెట్టుకున్న మెంతిపిండి, ఆవపిండి ఉంది కదా, అది వేసేసుకొని బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మనం ఎక్సెస్ ఆయిల్ తీసుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టుకొని ఒకవేళ చాలకపోతే ఇంకొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం చల్లారించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారే వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మనం బంగాళదుంపలన్నీ కారం వేసి కలిపాం కదా, దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని చల్లారిన పోపు వేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది బంగాళదుంపలతోటి నిలవ పచ్చడి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కానీ మార్నింగ్ చేసుకునేలాగైతే ఈవినింగ్ వరకు అలా వదిలేసి సాయంత్రం తినండి. నైట్